స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లగంటలో గొప్ప ప్రారంభం. ఫౌజీకి ఒక 6 మంత్స్ వర్క్ చేశాను. ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. సో, ఫౌజీకి సంబంధించిన స్టోరీ గాని, అండ్ ఆ క్యారెక్టర్స్ గాని మొత్తం మీకు తెలిసుంటది. సో, ఎలా వస్తుంది సార్ ఫౌజీ? అంటే అది మామూలుగా రాదండి. పెద్ద పెద్ద హిట్ అది. అంటే ఇప్పుడు అన్ని ప్రభాస్ గారు అన్ని సినిమాలు ఒక ఎత్తయితే హ్మ్. ఆ సినిమా ఒక ఎత్తాడు. అంటే మా చేత సంతకాలు పెట్టించుకున్నారండి. ఏం చెప్పకూడదు. కానీ అంటే ఇంకోటి సార్ అంటే దానికి ఏం చేసినా సెట్ అయ్యాలి. హ్మ్. పీరియడ్‌కెళ్ళిన కథ ఏదో అది. పీరియాడికల్ గా. ఆ! ఆ టైంలో ఏముందో అది చేయాలి. హ్మ్. అంటే ఏది టక్కన కొనుక్కొచ్చి పెట్టేది లేదు. హ్మ్. అంటే పెన్ కావాలంటే పాళీ అంటారు కదా! ఇంక్ పెన్. అవును. ఆ పాళీదే కావాలి. హ్మ్. అది మన డైరెక్టర్ గారు ఎలా అంటే, "సార్ నేను పెన్ చేసి పెట్టేస్తానంటే" ఒప్పుకోడు. ఆ టైం నేను దొరుకుద్దాం ట్రై చేయండి. హ్మ్. సార్ రేపు తీసుకురండి పర్లేదు రేపు చేద్దాం. అంటే ఎంత సెటప్‌లు, ఎంత ప్రొడ్యూసర్ ఎంత దమ్ముగా ఉండాలో చూడండి. ఇంత వెనకాడరండి ప్రొడ్యూసర్‌లు. నాకు ఆ 'చెర్రీ' గారు ఆళ్ళని చూస్తే అమ్మా! వీళ్ళు కదా ప్రొడ్యూసర్‌లు అనిపిస్తుంది. అంటే నేను ప్రొడ్యూసర్‌గా చేసింది కూడా చెప్తున్నా. ఈ ఏమంటే అది. ఏం కావాలంటే అది. సెటప్ అంటే సెటప్. 500 మంది జూనియర్స్ 500 మంది. 1000 మంది. మేము యాక్చువల్లీ ఊర్లో చేసుకోవడానికి ఒక 40 మంది అంటే, 40 మంది కావాలా? ఒక పని చేద్దాం 20 పెట్టుకొని 20 డిస్ట్రిబ్యూట్ చేసి డబుల్ చేద్దాం. ఎగ అలా చేసుకొచ్చా. అంటే మన బడ్జెట్ లేదు కదా! అదొక లెక్క. ఆ! వాళ్ళు అలా ఉండదండి. అసలు బడ్జెట్ అంటే బడ్జెట్. సెటప్ అంటే డైరెక్టర్ ఎంత డెడికేషన్ అంటే అబ్బా! నాగభూషి గారు. అనురాగు. ఆ! హ్మ్. ఎంత డెడికేషన్ అంటే ఆ సీన్ జరుగుతున్నంత సేపు ఆయన అంటే నేను చూస్తున్నానని తిండి కూడా తింటలా. నేను ఒక మణిరత్నం గారిని చూసాను అలాగా. హ్మ్. నెక్స్ట్ ఈయన్ని చూసా. తిండి మీద దృష్టి ఉండదు ఇంకా. బ్రేక్ చెప్పడు. సరే. ఎళ్తా ఉంటది. ఏమ్మా ఏంట్రా ఆకలేత్తందంటే ఇంక మనం వెళ్లి సైలెంట్‌గా ఎవరినో ఇంకోడిని నిలబెట్టి అక్కడ అంటే కదలడానికి లేదండి అక్కడి నుంచి. మనం ఎవరినో ఫ్రేమ్‌లో ఉన్నామంటే అందరూ ఉండాలి. స్టార్ట్ అయ్యేదాకా మనం ఇష్టం. హ్మ్. స్టార్ట్ అయిందంటే ఒక ఇంచు కదలడానికి లేదు. అసిస్టెంట్‌లేంటి, మేమేంటి, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ అందరూ అలా ఉండాలంతే. అసలు నిజంగా మ అంటే అతని దగ్గర కూడా కొన్ని నేర్చుకున్నా. అంటే ఇంత డెడికేషన్‌గా ఉండాలి సినిమా. అంటే కరెక్ట్. మణిరత్నం గారి దగ్గర చూసాం మనం పెద్ద పెద్దోళ్ళు అంటే ఈయన పెద్ద అంటే మణిరత్నం గారు అంత రేంజ్ అని అన్న గాని ఆ లక్షణాలన్నీ ఉన్నాయి. వాహ్! ఆయన తిండి తిండం. అండ్ మణిరత్నం గారు ఈ ఫౌజీ సెట్‌లో మీరు ఎలాగో ప్రభాస్ గారిని కలిసారు కాబట్టి, మాటల మధ్యలో అంటే ఫౌజీ మీద ప్రభాస్ గారు ఎంత నమ్మకంగా ఉన్నారు? మీతో ఏం చెప్పారు? దాని గురించి మాట్లాడలేదు. మా ఈశ్వర్ గురించి మాట్లాడుకున్నాం. ఆ! అంటే ఏం లేదండి. అది కన్ఫర్మ్ హిట్ అండి. ఎందుకంటే డైరెక్టర్ ఎటువంటోడు ఎటువంటి సినిమా లేదు. 'సీతారామం' మామూలు సినిమా అది. అవును. అది ఫస్ట్ సినిమా ఏంటంటే ఇంకోటి అసలు అబ్బా! ఇంకా బావుంటుంది. నాకు అది నచ్చుతది దీనికంటే 'సీతారామం'. హ్మ్. అంటే ఆయన ఏం లేదండి. సినిమా అని కాకుండా ప్రాణం పెట్టి పని చేస్తారు ఆళ్ళంతే. నేను 'సావిత్రి' అదే చేసుకున్నా. నాకు 38 రోజులే కాల్ షీట్‌లు ఉన్నాయి ఈళ్ళందరియి. 38 రోజుల్లో ఫస్ట్ కాపీ అంటే మొత్తం అవగొట్టేయాలి. మొన్న బడ్జెట్ 3,00,00,000 అంటే నేను అంటే ఇన్వాల్వ్ అయ్యి చేసుకుంటే 2,80,00,000లోనే ఫినిష్ వచ్చేసింది ఆల్రెడీ. హ్మ్. ఇంక 20,00,000 సేఫ్‌లో ఉన్నాయి. నేను పెట్టుకున్న బార్డర్‌లో. అది ఇంక ప్రమోషన్‌కో దేనికో వాడతాను. రిమూవ్ సేఫ్. చేసుకో. చూడండి అదే ఇప్పుడు ఏమైపోద్ది ఒక్కసారి నేను పూజ కూడా ఎందుకేసానంటే సినిమా ఫినిష్ చేసొచ్చి పూజేశా. ఇంతవరకు ఇండస్ట్రీలో ఎప్పుడు ఈ పని చేయలే. సార్ యాక్చువల్‌గా మీ గురించి నాకు తెలిసింది ఇంకోటేంటంటే, ఈ సినిమా, ఈ ప్రయాణం అంతా పక్కన పెడితే, డివోషనల్‌గా కూడా మీరు దేవుడికి బాగా అటాచ్ అండి. బాగా ఎక్కువగా నమ్ముతారు దేవుడిని. అంటే సార్ నేనొకటే సార్. ఈ గాలి పీల్చాం, వదిలాం. ఈ గాలి అయిపోతే శవం. అందుకని శవం అనుకోవాలనేది. హ్మ్. శవం అంటా ఉండాలి. ఈ శవం గాలి ఉన్నంత సేపే మనిషి. లేతే శవం ఇది. నేను ఇందాక చెప్పినట్టు కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. రెప్పపాటు కదా ఈ పయనం. హ్మ్. అందుకని మేమేంటంటే మా 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 పిల్లలేంటి మేమందరం ఏంటంటే తెల్లారట్లా 4కి లెగాలి డైలీ. హుహు. 4కి లెగాలి అంతే. ఇది రూల్ ఇది. మీరు నైట్ 2 గంటలకు షూటింగ్ అయింది. ఆయన 4కి లెగాలి. హ్మ్. తలస్నానం చేసేయాలి. దేవుడి దగ్గర కూర్చోవాలి. చక్కగా అలంకరించుకోవాలి. దీపాలు పెట్టుకోవాలన్నీ. ఇక మనకొచ్చిన అంటే మేము శాస్త్రోక్తంగా చేస్తా బాగా. అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక మనిషిని మనం ఎలా పిలుస్తాం అలాగా పూజ చేసేటప్పుడు అంటే ఒక రూల్స్ ఉన్నాయి కొన్ని. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు గంటారామం తత్ర దేవతాహ్వాన లాంఛనాం. గంట కొట్టి దేవుని ఆహ్వానించాలని ఫస్ట్. హ్మ్. వచ్చావా? కూర్చో నాన్న కూర్చో. ఇదిగో కాళ్ళు కడుక్కో నీళ్ళు ఇస్తున్నాను. హస్త ప్రక్షాళయామి, పాద ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం అంటే ఇది ఎందుకంటే అండి ఒక రూల్ ఉంది. తెలియక వేరే మతానికి వెళ్ళిపోతున్నావంటే నువ్వు కరెక్ట్‌గా తెలిస్తే ఎళ్ళవు. హ్మ్. తెలియక మిడిమిడి జ్ఞానంతో వెళ్ళిపోవడమే. భారతదేశంలో పుట్టావు. హిందువుగా ఉన్నావు. హిందువుగా ఉన్నప్పుడు నీదేంటి? నీ హిందూ మతం. నీకు రాముడు, కృష్ణుడు నీకుంది. ఇప్పుడు వారధి ఎంత కనపడుతుంది. అవును. హనుమాన్ చాలీసాలో యుగ సహస్ర యోజన ఫర బాను లీల్యవతాహి మధుర ఫల జాను అన్నాడు. అంటే
యుగం సహస్రం అన్నీ దాటి నేను వెళ్ళి సూర్యుడిని పండు అనుకుని తిన్నాను, నా మూతి కాలిపోయిందని తులసీదాస్ గారికి ఆంజనేయ అక్కడి నుంచి చెప్తే ఈయన రాశాడట. ఈయన తప్పు రాస్తే నేను వెళ్ళొచ్చిన నేను రా ఇంత తొందర ఎంత చూసుకుంటే ఇప్పుడు నాసా వాళ్ళు టెస్ట్ చేస్తే అదేది ఉందో యుగం సహస్రం లెక్కేస్తే సేమ్ వచ్చిందండి. ఎప్పుడు హనుమాన్ చాలీసా, ఎప్పుడు తులసీదాస్ గారు. తులసీదాస్ గారు. మరి ఇదంటే తెలియక, పూజా విధానం తెలియక, అంటే మేము అంటే పొద్దున పూజ అయిపోద్ది, అంటే తీర్థం తాము అన్ని కరెక్ట్ ఆర్డర్గా జరుగుతాయి. 2 నిమిషాలు కూర్చుని అందరం కళ్ళు మూసుకుని భైరవాష్టకం కానీ అంటే ఒకసారి శృతి కలుపుతామమ్మా, మా అమ్మాయి జస్ట్ నువ్వు శృతి కలిపి నేను మామూలుగా అందుకుంటా. ఓం భైరవ రుద్రాయ మహారుద్రాయ కాల రుద్రాయ కల్పాంత రుద్రాయ వీర రుద్రాయ రుద్రాయ ఘోర రుద్రాయ అఘోర రుద్రాయ మార్తాండ రుద్రాయ అండ రుద్రాయ బ్రహ్మాండ రుద్రాయ చండ రుద్రాయ ప్రచండ రుద్రాయ గండ రుద్రాయ సూర రుద్రాయ వీర రుద్రాయ భావ రుద్రాయ భీమ రుద్రాయ అధల రుద్రాయ సుధల రుద్రాయ సుతల రుద్రాయ మహతల రుద్రాయ భజతల రుద్రాయ తళతల రుద్రాయ పాతాళ రుద్రాయ ఓం నమ శివాయ. భైరవాష్టం చదువు అంటే హనుమాన్ చాలీసా మాకు అందరికి నోటుకొచ్చు, ఇంట్లో అందరికి హనుమాన్ చాలీసా ఇంట్లో అందరికి నోటుకొచ్చు, భైరవాష్టం వచ్చు. అంటే ఇది ఎందుకు చెప్పుకోవాలంటే ఊపిరి మీకు యోగాలు చెప్తారు, మీకు ఐడియా ఉందో లేదో, ఊపిరిని లాగి బిగబట్టు కాసేపు